రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహానికి దారితీస్తుంది. గ్రామ రహదారి పక్కన పగిలిన పైపు ద్వారా తాగునీరు రోజు వృధాగా పారుతుండగా అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వివరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే పగిలిన పైప్లైన్ మరమ్మతులు చేయించకుండా లీక్ అయిన వాటర్ మురికి నీరుగా నిల్వగా మారి అదే నీరు పైప్లైన్ పగిలిన చోట నుండి మంచినీటిలో కలవడం స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కలుషితమైన నీరు తాగడం వల్ల విషపు రోగాల బారిన పడతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభమై గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఈ విధంగా నీరు వృధా కావడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు భగీరథ నీరు రోడ్డుపైనే పారడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై నాగర్గూడ మాజీ సర్పంచ్ ఈదుల కృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే పైప్ లీకేజీని మరమ్మతు చేసి తాగునీటి వృధాను ఆపాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నేను నాగర్గూడ ఎక్స్ సర్పంచ్ మాజీ గ్రామ పదవ పౌరుణ్ణి. ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఇట్లా వాడుతుంటే జనాలు పరిస్థితి ఏమింది? ఎంత చెప్పినా అధికారులు ఏం పని చేస్తుర్రు మాకేం అర్థమైతే లేదు. నేను కూడా ఏఈ గారికి ఫోన్ చేసిన 2-3 సార్లు. ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఆఫీసర్లకు కూడా చాలాసార్లు ఫోన్ చేసిన. ఇప్పుడు జనాల పరిస్థితి ఏంది? మురికి నీళ్ళు పోతుంటే ఇప్పటికే రోగాలు వస్తున్నాయి. ఇలాగనే ఇట్లా ఈ మిషన్ ఈ నీళ్ళు ఇట్లే వాడితే రేపు పొద్దుగాల జనాల పరిస్థితి ఏంది వస్తాయి? ఎవరు ఎంత ఏం చెప్పినా కానీ నేను ఫోన్ చేసినా, సర్పంచ్ గారు కూడా ఫోన్ చేసినట్టున్నారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తలేరు. మళ్ళీ వాళ్ళు లక్షల జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మాకేం అర్థమవుతలేదు. మళ్ళీ మా గురించి ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ గురించి ఉన్నారా? మేము ఎంత చెప్పినా కానీ మాకు స్పందిస్తలేరు. దీన్ని ఎంబడే అధికారులు పట్టించుకొని ఎంబడే లైన్ క్లియర్ చేయగలరని చెప్పి నా మనవి.